ప్రార్థన. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. నమస్తే గురుజీ. నమస్తే, బాగున్నారా అందరు? నమస్తే గురుజీ. బాగున్నా. వైశేషిక దర్శనము మనము దాదాపు ఒక అధ్యాయం కంప్లీట్ చేశాము. రెండవ అధ్యాయంలో కొన్ని సూత్రాలు కూడా చూడడం జరిగింది. ఇందులో సూత్రాలన్నీ కూడా ప్రయోగిస్తుంటే మనకు బాగా అర్థమవుతాయి. ఈ సూత్రాలను అనేక చోట్ల ప్రయోగించవచ్చు. అంటే మ్యాథ్స్ లోని ప్రిన్సిపల్స్ లానే ఉంటాయి ఇవి కూడా. అంటే పదార్థ విద్యకు ముఖ్యమైన సూత్రాలు. పదార్థాల గురించి మనకు 6 అని, పదార్థాలు 6 అని గుర్తుండాలి. మొదలు ద్రవ్యాలు, గుణాలు, కర్మలు, సామాన్యము, విశేషము, సమవాయము, ఈ 6 గుర్తుండాలి. ఈ 6 ద్రవ్యాలు 9 గుర్తుండాలి, పంచభూతాలు 5, తర్వాత కాలము దిక్కు 7, తర్వాత ఆత్మ మనస్సు 9, ఇవి గుర్తుండాలి. తర్వాత 24 గుణాలు. 24 గుణాల్లో మనకు 4 ఈ పంచభూతాలకు సంబంధించిన గుణాలు శబ్దం చివరిలో వస్తుంది. శబ్దం మినహా మిగతా 4 గుణాలు ప్లస్ ఆత్మ యొక్క 6 గుణాలు, 4 6 10. తర్వాత మిగతాయి 7 ఏంటంటే సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, తర్వాత పరత్వము, అపరత్వము, ఇవి 7 గుర్తుండాలి. ఇవి కాకుండా ద్రవ్యత్వము, ద్రవత్వము. ఫస్ట్ మనకు ఈ 7 అనేటివి సెపరేట్గా వచ్చినాయి. మొదలు ఆ 17 అయితే గుర్తుండాలి. మనం అట్లనే గుర్తుంచుకోవాలి. 17 ముఖ్యమైన గుణాలు. ఈ 7 ఏవైతే ఉన్నాయో ఈ 7 అనేది అడిషనల్. గురుత్వము, ద్రవత్వము, స్నేహత్వము, తర్వాత సంస్కారము, ధర్మము, అధర్మము, శబ్దం చివరిలో వచ్చింది. శబ్దాన్ని చివరిలో ఎందుకు పెట్టారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ క్లాస్లో. ఇవి 24. ఇందులో సంస్కారం లోపల, సంస్కారము అనే గుణం లోపల సెపరేట్గా 3 ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే వాసన రూప సంస్కారము, దానినే భావన రూప సంస్కారం అంటారు. తర్వాత వేగనామ సంస్కారము, ఆ తర్వాత స్థితిస్థాపక సంస్కారం. ఇలా గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా 24. తర్వాత 5 కర్మలు. కర్మలు ఉత్క్షేపణము, అవక్షేపణము,
ఆకుంచనము, ప్రసరణము, తర్వాత గమనము. ఇవి 5 గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎప్పుడైనా గుర్తుండాలి మనకు. వైశేషిక దర్శనం లోపల కాదు, పదార్థ విద్య గురించి వైదిక సాహిత్యంలో చదవాలంటే తప్పకుండా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ద్రవ్యాలు, గుణములు, కర్మలు. సామాన్యము అంటే ఈ ద్రవ్యాలు, గుణాలు, కర్మల మధ్య సామాన్య లక్షణాలను సామాన్యం అంటారు. సామాన్యం అంటే సేమ్ టు సేమ్. అలా ఉన్న లక్షణాలను సామాన్యం అంటారు. ఇవే ద్రవ్యాలు, గుణాలు, కర్మల మధ్య ఉన్న విశేష లక్షణాలు. ఒక దానిలో ఉన్నది ఒక దానిలో లేకుంటే దాన్ని విశేష లక్షణం అంటారు. అవి గుర్తుండాలి. తర్వాత సమవాయము. సమవాయం అంటే ఏంటంటే ద్రవ్యాలకు గాని, గుణములకు గాని, కర్మలకు గాని ఉన్న కారణాన్ని సమవాయం అంటారు. అంటే ఇవి కార్యాలైతే, అంటే ద్రవ్యాలు, గుణాలు, కర్మలు కార్యాలైతే వాటి కారణాన్ని సమవాయం అంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. గుర్తుపెట్టుకుని ఇది కొంచెం అర్థమైందనుకోండి మనకు. అంటే వీటి గురించి దేని క్యారెక్టర్స్ దానికి మనకు క్లియర్‌గా తెలిసినాయనుకోండి. వీటి ప్రయోగం అనేది సులువవుతుంది. ఈ శాస్త్రమంతా వీటి ప్రయోగం జరుగుతుంది గనుక మనకు అవి అర్థమవుతాయి, గుర్తుంటాయి. ఇప్పుడు ఈరోజు మనము నేర్చుకునే విషయం ఏంటంటే పంచభూతాలు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి 5. ఇందులో పృథివీ అన్నిటికంటే స్థూలమైంది. పృథివీ కంటే సూక్ష్మమైంది జలము, జలము కంటే సూక్ష్మమైంది అగ్ని, అగ్ని కంటే సూక్ష్మమైంది వాయువు, వాయువు కంటే సూక్ష్మమైంది ఆకాశం. అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే స్థూలం నుంచి సూక్ష్మం వైపు అంటే ఈ పద్ధతిలో చెప్పాలి. సూక్ష్మం నుంచి స్థూలం వైపు అంటే మొదలు ఆకాశం వస్తుంది, తర్వాత వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో పృథివీకి 4 గుణాలు ఉన్నట్టు మనకు వైశిష్ట్య దర్శనం చెప్తుంది. ఆ 4 గుణాలు ఏంటివంటే రూప, రస, గంధ, స్పర్శ అనే 4 గుణాలు ఉంటాయి పృథివీకి. ఇక్కడ పృథివీ తత్వం అంటే పృథ్వీ గోళం అని కాదు. పృథివీ తత్వానికి మూలమైన పృథ్వీ పరమాణువు. పృథివీ పరమాణువును పృథివీ తత్వం అంటారు. ఇప్పుడు మనమున్న ఈ పృథివీ గోళం అయితే ఏది ఉందో ఇది పృథివీ తత్వం కాదు. దీనిలో వేరే పదార్థాలు కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ పృథివీ తత్వం అంటే పృథ్వీ పరమాణువుల సమూహం. పృథివీ పరమాణువు. పృథివీ పరమాణువుకు 4 గుణాలు ఉన్నాయి. అంటే గంధగుణం ఉంది, స్పర్శ గుణం ఉంది, రూపగుణం ఉంది, తర్వాత రసగుణం ఉంది. రూప, రస, గంధ, స్పర్శ 4 లక్షణాలు పృథివీలో ఉంటాయి. ఎందుకుంటాయి? పృథివీ అనే పరమాణువు ఏర్పడడానికి 4 తన్మాత్రల కలయిక అవసరం. అంటే గంధ తన్మాత్ర, రస తన్మాత్ర, రూప తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర 4 తన్మాత్రలు కలిస్తే పృథివీ పరమాణువు ఏర్పడుతుంది. పృథివీ తత్వం ఏర్పడాలంటే 4 తన్మాత్రలు కలవాలి. కలిస్తేనే పృథివీ తత్వం ఏర్పడుతుంది. ఇంకా దానిలో 4 తన్మాత్రలు కలిసిన పరమాణువు కనుక పృథివీ, ఆ 4 లక్షణాలు ఉంటాయి. అంటే స్పర్శ తన్మాత్ర యొక్క స్పర్శ ఉంటుంది దానిలో, రూప తన్మాత్ర యొక్క రూపం ఉంటుంది, అదేవిధంగా జల తన్మాత్ర రస తన్మాత్ర యొక్క రసం ఉంటుంది. ఇక గంధ తన్మాత్ర యొక్క గంధం. అంటే ఇందులో పృథివీ యొక్క ఒరిజినల్ స్వాభావిక తన్మాత్ర ఏంటిది? గంధ తన్మాత్ర. ఆ గంధ తన్మాత్ర అనేది ఈ పృథివీ పరమాణులో అధిక పాలల్లో ఉంటుంది. అంటే ఒక లెక్క ప్రకారము
పృథ్వీ పరమాణు లోపల 50% గంధ తన్మాత్ర ఉంటుంది. మిగతా 50% లోపల మిగతా 3 తన్మాత్రలు ఉంటాయి. అప్పుడే పృథ్వీ పరమాణు ఏర్పడుతుంది. అందుకే మనము పృథివీని చూడగలము, పృథివీని స్పర్శించగలము, పృథివీని వాసన చూడగలము, పృథివీ యొక్క రుచి చూడగలము. ఇక్కడ పృథివీ పరమాణువులో అన్ని తన్మాత్రల కలయిక ఉంది కనుక దీనికి అన్ని లక్షణాలు ఉంటాయి. అయితే దీనిలో రసము అనే గుణము, అంటే ఈ పృథివీ పరమాణుకి రసము అనే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది. కానీ ఇక్కడ రసము అంటే ఆ అంటే రస తన్మాత్రలోని రసము వాస్తవానికి రస తన్మాత్రలో ఒకే రకమైన రుచి ఉంటది. జలానికి ఒకటే రుచి ఉంటది. కానీ ఆ రస తన్మాత్ర ఈ పృథ్వీ పరమాణులకు వచ్చేసరికి దాని లోపల షడ్రుచులు ఏర్పడతాయి. ఆ షడ్రుచుల నుంచి అనేక రుచులు ఏర్పడతాయి. అంటే మధురము గాని, ఆమ్లం గాని, లవణము కానీ, తర్వాత కారము కానీ, చేదు కానీ, ఒగరు కానీ, ఇవన్నీ రస తన్మాత్రతో కూడిన జలానికి లేవు. ఆ రస తన్మాత్ర, జలంలోని రస తన్మాత్ర ఈ పృథ్వీ అనే పరమాణులోకి వస్తే ఈ 6 రకాల రుచులు తయారవుతాయి. అదేవిధంగా రూప తన్మాత్ర దీనిలోకి వస్తే, ఏది పృథ్వీ పరమాణులోకి వచ్చేసరికి వాస్తవానికి రూప తన్మాత్రకు ఒకటే రూపం ఉంటది. కానీ అది పృథ్వీ పరమాణులోకి వచ్చేసరికి దానికి సప్తవర్ణాలు వస్తాయి. అంటే ఆ రూప తన్మాత్రలోని రూపాన్ని తీసుకొని పృథ్వీ పరమాణువు 7 రకాల రంగులు ప్రధానంగా తయారు చేస్తే అక్కడి నుంచి అనేక రంగులు ఏర్పడతాయి. అలా ఇక అసలు మరి స్పర్శ తన్మాత్ర దీనిలోకి వచ్చింది కదా. స్పర్శ తన్మాత్ర ఎలా అంటే, స్పర్శ తన్మాత్ర ఎన్ని రకాల స్పర్శలు కలిగి ఉంటది? భూమి అంటే పృథ్వీ పరమాణువు అంటే ఒకటి గరుకుదనం ఉంటుంది దాని లోపల. కానీ వాయువుకు ఒకటే స్పర్శ ఉంటది. కానీ అది ఈ పృథ్వీ పరమాణులకు వచ్చేసరికి అనేక రకాల స్పర్శలు కలిగి ఉంటది. ఇలా పృథ్వీ పరమాణులోకి వచ్చేసరికి ఆ తన్మాత్రలకు అనేక లక్షణాలు వస్తాయి. ఈ పృథ్వీ మనం చూసే ప్రతి పదార్థం కూడా దాదాపు పృథ్వీ పరమాణువుతోని కలిసిందే ఉంటది. అలా ఇక దీని లోపల రుచులు గాని, రకరకాల ఆకారాలు గాని ఆ తన్మాత్రల నుంచి వచ్చి అనేక రకాలుగా మారుతాయి. అలా మనము పరమాణువు అంటే పృథివీ పరమాణు లోపల అనేక లక్షణాలు రావడానికి కారణం ఏంటంటే మిగతా తన్మాత్రలు వచ్చి ఇందులో చేరడం. అలా మనం తెలుసుకుంటాం. ఇది పృథివీకి సంబంధించింది. ఇక పృథివీకి వేడి అనేది ఎలా వస్తుంది? వేడి గుణం అంటే ఉష్ణ గుణం ఎలా వస్తుంది అంటే, అందులోకి ఉష్ణం వచ్చి చేరితే ఉష్ణ గుణం వస్తుంది. భూమికి చల్లదనం ఎట్లా వస్తుంది? జలం వస్తే చల్లదనం వస్తుంది. అదేవిధంగా ఉష్ణము అంటే ఏ భూతం లోపల వేడి ఉన్నా అది అగ్నిభూతం వల్లనే దానికి వేడి వస్తుంది. ఏ భూతంలో చల్లదనం ఉన్నా దానికి ఈ జల భూతం యొక్క ప్రభావం వల్లనే శీతలం వస్తుంది, చల్లదనం వస్తుంది. అంటే ఇప్పుడు వాయువు లోపల చల్లదనం ఎలా వస్తుంది? వాయు లోపల జలం చేరితే చల్లదనం వస్తుంది. ఇక వాయు లోపల వేడి ఎలా వస్తుంది? ఉష్ణం చేరితే వేడి వస్తుంది. వాస్తవానికి వేడి చల్లదనం అనేది వాయు యొక్క గుణం కాదు. వాయు అనే భూతం లోపల అగ్నిభూతం చేరితే వేడవుతుంది వాయువు, జలభూతం చేరితే చల్లగా అవుతుంది. అందుకే కదా మనం కూలర్స్ లోపల మనం ఏం చేస్తాము? గాలిలోకి
జలాన్ని ప్రవేశపెడతాం. అందుకే చల్లటి గాలి వస్తుంది. ఏసీలు కూడా అదే పద్ధతిలో నడుస్తుంటాయి. అంటే వాయువుకు శీతలత్వం జలం వల్ల వస్తుంది. వాయువుకు ఉష్ణత్వము అగ్ని వల్ల వస్తుంది. అది దాని యొక్క స్వాభావిక లక్షణాలుగా దీని నుంచి వచ్చిన లక్షణాలు, వేరే భూతాల నుంచి వచ్చిన లక్షణాలు. అదేవిధంగా జలానికి వేడి ఎలా వస్తుంది? జలం యొక్క స్వాభావిక లక్షణం ఏంటిది? చల్లదనం. కానీ జలంలో వేడి ఎలా వస్తది? దానికి అగ్ని పరమాణులను ప్రవేశపెడితే జలం వేడవుతది. అలా వస్తుంది వేడిగా. అయితే ఇక్కడ ఈ భూతాల కలయిక 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరమాణు పరంగా. పరమాణువు లోపల భూతాలు అంటే తన్మాత్రలు ప్రవేశించడము. భూతాల లోపల భూతాలు ప్రవేశించడం. అంటే ఇప్పుడు పృథివీ పరమాణు ఏర్పడాలంటే దాని పరమాణులోకి వేరే తన్మాత్రలు వెళ్తాయి. ఒకసారి పృథివీ పరమాణు ఏర్పడిన తర్వాత 432 కోట్ల సంవత్సరాలు పృథివీ పరమాణును ఎవరు విడదీయరాదు. తన్మాత్రలను వేరు చేయరాదు. పృథివీ పరమాణువు ఉన్నన్ని రోజులు దాని లోపల 4 తన్మాత్రలు ఉంటాయి. అంతే. ఇది పరమాణు పరంగా కలయిక. అదేవిధంగా జలము లోపల, జల పరమాణువు లోపల ఈ 3 తన్మాత్రలు ఉంటాయి. రస తన్మాత్ర ఉంటది, రూప తన్మాత్ర ఉంటుంది, తర్వాత స్పర్శ తన్మాత్ర ఉంటుంది. ఈ 3 జల పరమాణు లోపల ఫిక్స్ గా ఉంటాయి. వాటిని విడదీయరాదు. ఇవి నిత్యం అంతే ఆ పరమాణులు. అదేవిధంగా అగ్ని పరమాణు లోపల కూడా స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర అనేది ఫిక్స్ గా ఉండిపోతాయి. వాటిని విడదీయరాదు. అవి అలానే ఉంటాయి. అయితే ఇక్కడ స్థూలంలో సూక్ష్మం ప్రవేశిస్తుంది పరమాణు పరంగా. అంటే పృథ్వీ పరమాణువు స్థూలమైంది కనుక దాని లోపల మిగతా తన్మాత్రలన్నీ ప్రవేశిస్తాయి. ఇక్కడ జల పరమాణువు లోపల పృథ్వీ తన్మాత్ర ఉండదు. కారణం ఏంటంటే పృథ్వీ యొక్క తన్మాత్ర స్థూలమైంది కనుక జలంలో ఉండలేదు. జలము కంటే సూక్ష్మమైనది. జలము యొక్క రస తన్మాత్రతో పాటు దానికంటే సూక్ష్మమైన రూప స్పర్శ తన్మాత్రలు జల పరమాణులో ఉండగలవు. అంటే పరమాణువు పరంగా స్థూలంలో సూక్ష్మం ఉంటుంది. అదేవిధంగా అగ్ని పరమాణు లోపల కూడా స్పర్శ తన్మాత్ర ఉంటుంది, రూప తన్మాత్ర ఉంటుంది. అలా పరమాణు పరంగా స్థూలంలో సూక్ష్మాలు ఉంటాయి. ఇక పరమాణు పరంగా కాకుండా భౌతికంగా ఆలోచిస్తే వాయువు అన్నిటికంటే సూక్ష్మమైన పరమాణువు. కానీ వాయువు లోపల అగ్ని కూడా ప్రవేశిస్తుంది, దానికంటే స్థూలమైంది. వాయువు లోపల జలం కూడా ప్రవేశిస్తుంది. జలం ప్రవేశిస్తే శీతల వాయువు వస్తుంది. అగ్ని ప్రవేశిస్తే వేడి వాయువు వస్తుంది. మరి స్థూలం ఎట్లా ప్రవేశిస్తున్నాయంటే పరమాణు లోపల కాదు, పరమాణు మధ్య గ్యాప్స్ ఉంటాయి. వాయు పరమాణువుకు మధ్య ఉన్న గ్యాప్ లోపల ఈ అగ్ని పరమాణువులు, జల పరమాణువులు చేరే అవకాశం ఉంటుంది. కానీ పరమాణు లోపలికి వెళ్ళలేవు. కానీ పరమాణు బయట ఎప్పుడు కూడా పరమాణుకు మధ్య కొంత ప్లేస్ ఉంటుంది. అది వాయువు లోపల అయితే అధికంగా ప్లేస్ ఉంటుంది. పరమాణుల మధ్య దూరం అధికంగా ఉంటుంది కనుకనే అది వాయు స్థితి. జల పరమాణుల మధ్య పరమాణువుల దూరము కొంచెం తక్కువ ఉంటుంది కనుక అది ద్రవ స్థితి. ఇక పృథివీ పరమాణుల మధ్య ఈ పరమాణుల మధ్య దూరం చాలా తక్కువ ఉంటుంది కనుక అది ఘన పదార్థం అవుతుంది. అంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి అనేది పరమాణుల మధ్య దూరాన్ని బట్టి ఉంటుంది. పరమాణువులు దగ్గరగా ఉంటే ఘనస్థితి, కొంచెం దూరంగా ఉంటే ద్రవస్థితి, ఇంకా దూరంగా ఉంటే వాయుస్థితి. అలా పంచభూతాల లోపల ఇలాంటి ధర్మం ఉంటుంది. ఇప్పుడు మనము వాయువు గురించి ఏం నేర్చుకున్నాం అంటే అద్రవ్యవత్వేన ద్రవ్యం. అంటే వాయువు లోపల వేరే తన్మాత్ర ఉండదు, ఒకటే తన్మాత్ర ఉంటుంది కనుక అది నిత్యము అంటారు. నిత్యమైన ద్రవ్యం అంటారు వాయువును. దానిలో ఇంకొక కలయిక లేదు. దాని స్వాభావికమైన తన్మాత్ర మాత్రమే దానిలో ఉంది. అంటే ఇవి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి. వీటి లోపల మార్పు అసలే రాదు. ఇక్కడ వాయు పరమాణువు లోపల ఈ అద్రవ్యత్వేన ద్రవ్యం అంటే వేరే తన్మాత్రలు లేవు దీనిలో. దాని యొక్క స్వాభావికమైన తన్మాత్ర స్పర్శ తన్మాత్ర మాత్రమే ఉంటుంది వాయు లోపల. ఇక 12వ సూత్రం ఏం చెప్తుందంటే మరి
ఇది వాయువు ద్రవ్యం ఎలా అయింది? ద్రవ్యానికి లక్షణం ఏంటిది? ద్రవ్యం లోపల క్రియ ఉండాలి, గుణం ఉండాలి. ఏ పదార్థం లోపలనైతే గుణము, కర్మ ఉంటుందో దాన్నే ద్రవ్యం అంటారు గదా! మరి వాయువు ద్రవ్యం అని ఎలా నిరూపిస్తాం? అంటే ఈ సూత్రం ఏం చెప్తుందంటే క్రియావత్వాత్ గుణవత్ గుణవత్వాచ్చ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్రియావత్వాత్ అంటే దీని లోపల క్రియత్వం ఉంది. తర్వాత గుణవత్వాచ్చ గుణం కూడా ఉంది. గుణం ఏంటిది? వాయువు యొక్క గుణము స్పర్శ. అది గుణం. క్రియావత్వాత్ అంటే ఏంది? క్రియ ఏముంది వాయువు లోపల? అంటే వాయువు ఎప్పుడు గతి చెందుతూ ఉంటుంది. ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్తుంది. క్రియ అంటే ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళగలగడం కూడా క్రియానే. దీన్నేమంటారు? దేశాంతర ప్రాప్తి. ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్తుంది వాయువు. వాయువులో ఉన్న కర్మ ఏంటిది? దేశాంతర ప్రాప్తి. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంది గనుక దానిలో కర్మ ఉంది. దానికి స్పర్శ అనే గుణం ఉంది గనుక గుణం ఉంది. స్పర్శ ఉంది గనుక గుణం ఉంది. గుణము ఉంది, కర్మ ఉంది గనుక వాయువు ద్రవ్యం అవుతుంది. వాయువు లోపల అంటే మనము ద్రవ్యత్వాన్ని ఎలా కనుగొవాలి అంటే స్పర్శ మనకు తెలుస్తుంది గనుక దాని లోపల గుణం ఉందని. దీనిలో క్రియ ఎలా ఉంది? మరి వాయువు అనేది కనిపించదు కళ్ళకు. మరి క్రియ ఎలా ఉందంటే ఇప్పుడు ఒక ఆకు కదులుతుంది. ఈ చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి. జెండ రెపరెపలాడుతుంది. అక్కడ ఏ పదార్థం కనిపించట్లేదు. కానీ జెండ రెపరెపలాడడము, కొమ్మలు కదలడము, ఆకు కదలడము వీటి వల్ల మనకు కనిపించని ద్రవ్యం ఒకటి అక్కడ పనిచేస్తుంది. ఆ కనిపించని ద్రవ్యమే వాయువు. ఎందుకంటే వాయువు అని ఎట్లా అనుకున్నాము? వాయువు అని ఎట్లా అనుకున్నామంటే అక్కడ జలం కనిపించట్లేదు, అక్కడ అగ్ని కనిపించట్లేదు, అక్కడ పృథ్వీ పదార్థాలు కనిపించట్లేదు గనుక అది వాయువు వల్ల కదులుతుంది అని మనం తెలుసుకోవచ్చు. అయితే వాయువు ఒక్కొక్కసారి మనకు చెట్లు కదలవు, కొమ్మలు కదలవు, జెండ రెపరెపలాడదు, అలా స్తంభించినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు వాయువు ఉండదా? అప్పుడు కూడా వాయువు ఉంటుంది. మరి అప్పుడు వాయువు ఉంటే దానిలో గతి లేదా? గతి ఉంటుంది. అయితే వాయువుకు మందగతి, తీవ్రగతి అని 2 రకాల లక్షణాలున్నాయి. అంటే వాయువు వేగంగా వీస్తది, మందగతితో కూడా వీస్తుంది. ఈ మరి దీని లోపల ఈ గతులు ఎలా చేంజ్ అయితాయి? ఒక్కొక్కసారి వాయువు మందగతిలో ఎందుకుంటుంది? ఒకసారి తీవ్రగతిలో ఎందుకుంటుంది? అంటే వాయువు అనేది పీడనము, ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాయువు లోపల ఉష్ణము ఎక్కువైతే వాయువు కింది నుంచి పైకెళ్తది. వాయువులోకి అగ్ని ప్రవేశిస్తే వాయువు యొక్క పరమాణువులు కింది నుంచి పైకి వెళ్తాయి. ఇక ఎప్పుడైతే కింద గాలి ఏర్పడుతుందో ఆ పక్కనే ఉన్న శీతల వాయువు ఇక్కడికి ప్రవేశిస్తుంది. ఉష్ణం ఎక్కువైతే పీడనం తగ్గిపోతుంది. పీడనము తగ్గిన చోటికి వాయువు ప్రవహిస్తుంది. అంటే పీడనం ఎక్కువ ఉన్న చోటు నుంచి పీడనము తక్కువ ఉన్న చోటికి వాయువు ప్రవేశిస్తుంది. అందుకే కదా తుఫాన్లు ఏర్పడేది. బంగాళాఖాతంలో వేడి ఎక్కువ ఉంటుంది. వేడి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? వాయువు పైకి వెళ్ళిపోతుంది. వాయువు పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? బయట ఉన్న వాయువులు అధికమైన పీడనంతోని ఈ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. ఆ ప్రవేశించడం ద్వారా తుఫాన్లు, సునామీలు ఇట్లాంటి అల్పపీడనం ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. అల్పపీడనం ఎప్పుడవుతుంది? ఉష్ణం ఎక్కువైతే అల్పపీడనం అవుతుంది. అలా అక్కడికి అధిక పీడనం నుంచి వాయువు ఎప్పుడు అల్పపీడనం వైపు ప్రవహిస్తుంది. అల్పపీడనం ఎక్కడ ఉంటుంది ఎక్కువ? ఉష్ణం ఎక్కువ ఉన్న చోట అల్పపీడనం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మన బంగాళాఖాతంలో తుఫాన్లు ఎక్కువ ఏర్పడతాయి. ఇది వాయువు యొక్క ధర్మం ఇది. అయితే ఈ వాయువుకు క్రియ ఉంది, గుణం ఉంది కనుక ఇది ద్రవ్యం అయిపోయింది.
తర్వాత 13వ సూత్రం ఏం చెప్తుందంటే అద్రవ్యవత్వేన నిత్యత్వముక్తం. వాయువు పరమాణువు లోపల వేరే తన్మాత్రలు ఉండవు కనుక దీన్ని అద్రవ్యం అంటారు. ఇతర పరమాణులతో కూడిన ఉన్నదాన్ని అంటే ద్రవ్యము కాదని కాదు ఇక్కడ అద్రవ్యము అంటే ఇతర తన్మాత్రలతో కూడి లేని దాన్ని అద్రవ్యం అంటారు. అద్రవ్యం అంటే అక్కడ ఇతర ద్రవ్యంతో లేనిది, ఇతర ద్రవ్యములతో లేని ద్రవ్యాన్ని అద్రవ్యం అంటారు. అందుకే సంస్కృతం లోపల ఈ రకరకాల భాష్యాలు రావడానికి కారణం ఏంటంటే సబ్జెక్టు లేకుండా భాషను చదివితే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. ఇక్కడ అద్రవ్యం కదా, ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం అద్రవ్యవత్వేన నిత్యత్వ ముక్తం అంటే వాయువు అద్రవ్యం కావడం వల్ల నిత్యము ఎప్పటికీ ఉంటుంది అనేది సూత్రం యొక్క అభిప్రాయం. అద్రవ్యము అంటే ఏమనుకుంటాం? 9 ద్రవ్యాల లోపల వాయువు లేదనుకుంటాం. కాదు, ఇక్కడ అద్రవ్యవత్వేన అంటే ఇతర ద్రవ్యములతో కూడని ఒకే ద్రవ్యంతో కలదాన్ని అద్రవ్యం అంటారు. మరి ఇది ఎట్లా తెలిసింది? ఏ భాష ద్వారా తెలిసిందంటే పదార్థ భాష ద్వారా తెలుస్తుంది. అది పదార్థ జ్ఞానం లేకుండా కేవలము పద జ్ఞానమే ఉంటే వీటికి సరి అయిన భాష్యం చేయలేము. వీటికి సరి అయిన భాష్యాలు లేకపోవడం వల్లే రకరకాల సాంప్రదాయాలు వచ్చాయి, రకరకాల మతాలు వచ్చాయి. మెయిన్ కాజ్ ఏంటంటే ఈ ప్రపంచంలో రకరకాల పద్ధతులు రావడానికి ఈ సంస్కృత భాషను పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోవడం అంతే. అందుకే మహర్షి దయానందుడు వైశేషిక దర్శనాన్ని ముందు పెట్టుకున్నాడు. వైశేషిక దర్శనము ఏకైక దర్శనం, అంటే మిగతా దర్శనాలు లేకున్నా వైశేషిక దర్శనం ద్వారా ప్రపంచం లోపల సత్యాన్ని స్థాపించవచ్చు అనేది తన నమ్మకం. ఇక్కడ చూడండి, ఇంత క్లియర్ గా మనం సైన్స్ అని చెప్తుంటే మీది అబద్ధం మాది సత్యం అని ఎవరు చెప్పలేరు. మనం పొడి మాటలు చెప్తే, పదాలు శబ్దాలు చెప్తే తప్పకుండా ఖండిస్తారు. పదాలను శబ్దాలను ఖండించవచ్చు కానీ పదార్థాన్ని ఖండించలేము. అద్రవ్యవత్వేనంటే మిగతా తన్మాత్రలతో కూడి లేదు కనుక దీన్ని ఇది నిత్యత్వ గుణాన్ని కలిగి ఉంటుంది. వాయువు నిత్యత్వం అంటే ఎప్పుడు ఉంటుంది, వాయువు లేకుండా ఉండదు. మరి వాయువు అప్పుడప్పుడు చెట్లు ఊగట్లేదు, జెండలు రెపరెపలాడట్లేదు అంటే వాయువు మందగతిలో ఉన్నట్టు, కానీ లేనట్టు కాదు. అంతేకాకుండా మనము ఒకవేళ వాయువు లేనట్టు అనిపించినా మన చేతులను అటు ఇటు ఇలా అన్నాం అనుకోండి, వాయువు వచ్చేస్తుంది. జనరల్ గా మనకు వాయు స్తంభించినప్పుడు ఏం చేస్తాం? విసనకర్రతో విసురుకుంటాం, అప్పుడు మనకు గాలి వస్తుంది. అక్కడ ఉంటుంది కానీ మందగతిలో ఉంది కనుక దాని స్పర్శ మనకు అంతగా తెలియదు. తర్వాత వాయువు ప్రతి అంటే జీవి బ్రతకాలంటే వాయువు ఉండాలి. అక్కడ జీవి బ్రతుకుతుందంటే వాయువు ఉన్నట్టే. అక్కడ జీవనం కొనసాగుతుంది అంటే వాయువు ఉన్నట్టే. వాయువు లేకుండా అవి శ్వాసించలేవు. శ్వాసించుతున్నాయి, జీవిస్తున్నాయి అంటే శ్వాసిస్తున్నాయి అంటే వాయువు ఉంది కనుక అందుకే వాయువు నిత్యం, ఎప్పుడూ ఉంటుంది వాయువు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత వాయోర్వాయు సమ్మూర్ఛనం నానత్వే లింగం. వాయోర్వాయు సమ్మూర్ఛనం నానత్వే లింగం. వాయువు ఒకటి కాదు, అనేకం. దీని అర్థం ఏంటంటే వాయువులో అంటే వాయు భూతం లోపల అనేక పరమాణులు ఉంటాయి, ఒక పరమాణు ఉండదు. వాయు యొక్క అనేక పరమాణులు ఉంటాయి. మన సృష్టి క్రమం లోపల మొదలు మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడుతుంది. మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడుతుంది. అహంకారం నుంచి మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఏర్పడతాయి. పంచ తన్మాత్రల నుంచి భూతాలు ఏర్పడతాయి. ఇక్కడ పంచ తన్మాత్ర లోపల
శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర ఉంటాయి. వీటి నుంచే పంచభూతాలు ఏర్పడతాయి. ఇక్కడ మొదటిది అంటే సూక్ష్మమైన తన్మాత్ర ఏంటిది? శబ్ద తన్మాత్ర. ఈ శబ్ద తన్మాత్ర నుంచి డైరెక్ట్ ఆకాశభూతం ఏర్పడుతుంది. శబ్ద తన్మాత్ర నుంచి శబ్ద ఆకాశ పరమాణులు ఏర్పడవు. ఆకాశ భూతం ఏర్పడుతుంది. డైరెక్ట్ వ్యాపక భూతం ఏర్పడుతుంది. వ్యాపకం తన్మాత్రలన్నీ గ్యాప్ లేకుండా కలిసిపోతాయి. అదే ఆకాశం. దానిలో గ్యాప్ ఉండదు. ఎప్పుడైతే తన్మాత్రలు డైరెక్ట్ భూతంగా ఏర్పడతాయో దాని మధ్యలో గ్యాప్స్ ఉండవు, ఖాళీ ప్రదేశాలు ఉండవు. ఆకాశం లోపల ఖాళీ ఉండదు. మొత్తం శబ్ద తన్మాత్ర మయం. ఇక స్పర్శ తన్మాత్ర మొత్తం వాయువు ఏర్పడది ఒకే భూతంలాగా. స్పర్శ తన్మాత్ర నుంచి వాయు పరమాణులు ఏర్పడతాయి. ఎప్పుడైనా పరమాణుగా ఏర్పడితే పరమాణుకు పరమాణుకు మధ్య గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైతే గ్యాప్ ఉంటుందో దానిలో కదలిక ఉంటుంది. గ్యాప్ లేని పదార్థము కదలదు, నిండుకుండా తొనకదు. ఆకాశం నిండుకుండా లాంటిది, దానికి తొనకడం అనేది ఉండదు. మొత్తం తన్మాత్రలు కలిసి ఆకాశంలో ఏర్పడింది. కానీ స్పర్శ తన్మాత్ర మాత్రము వాయు పరమాణులుగా మారుతుంది కనుక ఆ వాయువు లోపల కదలిక ఉంటుంది. ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తాం? వాయు సమోర్చనం, వాయు సమోర్చనం. వాయువు లోపల వాయువు కలవడము అంటే ఇటు నుంచి వచ్చిన వాయువు ఈ వాయువు లోపల ఎలా కలుస్తుందంటే అది పరమాణువు నిర్మితం కనుక, వాయు పరమాణులు ఉంటాయి కనుక ఆ పరమాణులకు వాయు పరమాణుకు మధ్య ఇటు నుంచి వచ్చిన వాయు పరమాణులు ప్రవేశించవచ్చు. అంటే ఇటు నుంచి వచ్చిన గాలి ఇందులో ప్రవేశించవచ్చు, ఇందులో నుంచి ఇటు నుంచి వచ్చిన గాలి ఇందులో ప్రవేశించవచ్చు. అలా ప్రవేశం. సమ్మూర్ఛనం అంటే ఒకదానిలో ఒకటి కలిసిపోతుంది. ఎందుకు కలిసిపోతుంది అంటే వాయు యొక్క భూతము పరమాణు నిర్మితం. ఆకాశం వలె విభువు కాదు అది. అంటే అంతటా ఉన్నప్పటికీ పరమాణు నిర్మితం వాయువు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. నానాత్వలింగం, నానత్వం. వాయువులు అనేకం అంటారు, వాయువు ఒకటి కాదు. కారణం ఏంటంటే కొన్ని పరమాణుల సమూహం ఇటు నుంచి అటు వెళ్తుంది, కొన్ని పరమాణుల సమూహం ఇటు నుంచి ఇటు వెళ్తుంది, కొన్ని పరమాణులు సుడిగుండాల్లో ఏర్పడతాయి. రకరకాలుగా ఉంటది. వాయుభూతం లోపల రకరకాల కదలికలు ఎందుకుంటాయంటే వాయుభూతం అనేది పరమాణువు నిర్మితం. ఇది 14వ సూత్రం. 15వ సూత్రం ఏం చెప్తుందంటే వాయు సన్నికర్షే ప్రత్యక్ష అభావాత్ దృష్టం లింగం న విద్యతే. వాయు సన్నికర్షే ప్రత్యక్ష అభావాత్ దృష్టం లింగం న విద్యతే. దీని అర్థం ఏంటంటే వాయువు మనకు ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ వాయువు మనకు కనిపించదు. దీనికి కారణం ఏంది? ప్రత్యక్ష అభావాత్ అంటే మనం కళ్ళతో చూడపోవడానికి కారణం ఏంటంటే దానిలో అగ్ని పరమాణులు ఉండవు కనుక. అంటే వాయువును మనం ఎందుకు చూస్తలేమంటే దానిలో అగ్ని పరమాణుల కలయిక లేదు. అంటే రూప తన్మాత్ర వాయు పరమాణులో ఉండదు. వాయు పరమాణు లోపల రూప తన్మాత్ర ఉంటే వాయువు కూడా కనిపించేదే. వాయువు కనిపించదు ఎందుకంటే దాని లోపల ప్రత్యక్షానికి అంటే కళ్ళతో చూడగలిగే పదార్థం అందులో లేదు, రూపం లేదు. రూపం ఎందుకు లేదంటే అందులో రూప తన్మాత్ర లేదు వాయు పరమాణుల. కనుక వాయువు ఎంత దగ్గరున్నా మనకు కనిపించదు. దానికి కారణం ఏంటిది? వాయు పరమాణువు రూప తన్మాత్రతో ఏర్పడలేదు. 16వ సూత్రం. మరి ఈ వాయువును మనం ఎట్లా తెలుసుకుంటాం? కనిపించదని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు గంధం, ఈ భూమి, పృథ్వీ పరమాణు మనకు తెలుస్తుంది, పృథ్వీ తత్వం. కారణం ఏంటి? దానిలో అగ్ని రూప తన్మాత్ర ఉంది. జలం కూడా మనకు కనిపిస్తుంది, దాంట్లో ఏముంది? రూప తన్మాత్ర ఉంది. అగ్ని కూడా మనకు కనిపిస్తుంది, అగ్ని లోపల రూప తన్మాత్ర ఉంది. కానీ వాయు లోపల రూప తన్మాత్ర లేదు కనుక కనిపించదు. మరి కనిపించిందని ఎలా నమ్మాలి అనే దానికి సూత్రం చెప్తుంది. సామాన్యతో దృష్టాచ్చ అవిశేష. సామాన్యతో దృష్టాచ్చ అవిశేష.
దీన్ని ఎలా తెలుసుకోవాలంటే సామాన్యతో దృష్టం అనే ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి. ప్రతిదీ కళ్ళతోనే కనిపించవు. కళ్ళతోని కనిపించని పదార్థాలను తెలుసుకోవడానికి ఋషులు మనకు కొన్ని ప్రమాణాలను చెప్పడం జరిగింది. అందులో అనుమాన ప్రమాణం ఒకటి. అనుమాన ప్రమాణం కూడా 3 రకాలు. పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టము 3 రకాలుగా ఉంటుంది. అంటే అనుమానించి తెలుసుకోవడం. ఇక్కడ అనుమాన ప్రమాణంలోని సామాన్యతో దృష్టము అనే ప్రమాణం ద్వారా వాయువు ఉన్నదని నిరూపించవచ్చు. ఈ సామాన్య దృష్టం అనే ప్రమాణం ఏంటిది? అంటే సామాన్య లక్షణం ద్వారా విశిష్ట లక్షణాన్ని అంచనా వేయడం. సామాన్యం ఏంటిది? సామాన్యం ఏంటిది? గుణము గుణి లోపల ఉంటుంది. గుణము గుణి లోపల ఉంటుంది. అంటే గుణము గుణి లోపల అంటే ఇప్పుడు గంధము పృథివి లోపల ఉంటుంది. రూపము అగ్ని లోపల ఉంటుంది. రసము జలము లోపల ఉంటుంది. ఇక్కడ అగ్ని లోపల ఉన్న రూపాన్ని ఏమంటారు? గుణము అంటారు. అగ్నిని ఏమంటారు? గుణి అంటారు. ఇక జలము లోపల ఉన్న రసాన్ని ఏమంటారు? గుణము అంటారు. జలాన్ని ఏమంటారు? గుణి అంటారు. పృథివీ లోపల ఉన్న గంధాన్ని వాసనని ఏమంటారు? గుణము అంటారు. ఆ వాసన ఉన్న పృథివిని ఏమంటారు? గుణి అంటారు. ఈ విధంగా స్పర్శ కూడా ఒక గుణం. అంటే స్పర్శ అనే ఒక గుణము ఉంది కనుక దానికి తప్పకుండా గుణి ఉంటుంది. గుణి లేకుండా ఈ జగత్తు లోపల గుణము లభించదు. గుణము అనేది గుణిలో ఉంటుంది గనక ఇక్కడ స్పర్శ కనిపిస్తుంది గనక దీనికొక గుణి ఉంటుంది అనేది సామాన్య దృష్టం. ఇక్కడ స్పర్శ అనేది ఒక గుణము. స్పర్శ గుణం కనుక ఏదో ఒక గుణిలో ఉంటుంది. ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే సామాన్య దృష్టంతోని వాయువు అని అర్థం కాదు. ఒక గుణి అయితే ఉంది. ఒక పదార్థం అయితే ఉంది. స్పర్శ మనకు కలుగుతుంది గనుక ఒక పదార్థం అయితే ఉంది. ఆ పదార్థం ఏంటిది? ఇప్పుడు ఆ పదార్థం అయితే ఉంది అనే వరకు అర్థమైంది. ఆ పదార్థము వాయువు అని ఎలా చెప్పగలము అనే దానికి ఈ సూత్రం చెప్తుంది. తస్మాత్ ఆగమికం. వేదం ద్వారా చెప్తాం మనం. అంటే ఆగమికం అంటే వేదాది శాస్త్రాలు. వేదం యొక్క ప్రమాణముతో నిర్మించబడ్డ శాస్త్రాలు. అవి ఈ స్పర్శ అనే గుణానికి గుణి అయిన పదార్థాన్ని వాయువు అని చెప్పడం జరిగింది. తస్మాత్ ఆగమికం. వేదాది శాస్త్రాల ద్వారా ఈ స్పర్శనిచ్చే గుణి వాయువు అని చెప్పడం జరిగింది. అయితే వేదము లేకుండా ఏ పదార్థం యొక్క పేరు కూడా మనకు తెలియదు. వేదములో పేర్లు ఎలా ఉంటాయంటే యౌగికాలది. యౌగికము అంటే దాని లోపల దాని అర్థం ఉంటుంది. ఇక్కడ వాయువు అనే పేరు వేదములో ఎందుకుందంటే వా అనే ధాతువు నుంచి గతి వస్తుంది. అంటే గతి చెందేదాన్ని వాయువు అంటారు. అయితే వేదములో ప్రతి శబ్దం కూడా ఆ పదార్థం యొక్క లక్షణాలను సూచిస్తది. మరి వేదం అలా ఎలా సూచించగలుగుతుంది అనేది ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు ఇక్కడ అంటే వేదము లోపల ఈ స్పర్శ అనే గుణానికి గుణి పేరు వాయువు అని ఎలా పెట్టబడింది? ఈ సూత్రం చెప్తుంది. సంజ్ఞాకర్మతో అస్మత్ విశిష్టానాం లింగం. సంజ్ఞాకర్మతో అంటే సంజ్ఞాకర్మ అంటే ఏంటంటే నామకరణం. నామకరణం అనేది అస్మాత్ విశిష్టానాం లింగం. మనకంటే అధికమైన జ్ఞానము కల ఈశ్వరుడి ద్వారా అది పెట్టడం జరిగింది. వేదము లోపల ఈ స్పర్శకు గుణి వాయువు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ స్పర్శ గురించి, స్పర్శ యొక్క గుణి అయిన వాయువు గురించి
సర్వజ్ఞత గల ఈశ్వరుని ద్వారా ఈ నామము సూచించబడింది, నామకరణం. అంటే ఇక్కడ చూడండి, వైశేషిక దర్శనం లోపల ఈశ్వరుని నమ్మడం జరిగింది. నాస్తిక దర్శనం కాదు ఇది, వైశేషిక దర్శనం. ఈశ్వరుడు మనకంటే అతడు ఎక్కువ జ్ఞాని. ఎక్కువ జ్ఞాని అంటే వాయు యొక్క ప్రత్యక్షాన్ని చేసుకోగలడు. మనము కళ్ళ ద్వారా మాత్రమే చూడగలం. కానీ అతడు మనం కళ్ళ ద్వారా చూసేదాన్ని గాని, కళ్ళతోని చూడలేనిది గాని ఈశ్వరుడు చూస్తాడు గనుక, ఆ చూసి దాని యొక్క లక్షణాలకు అనుకూలంగా వాయువు అనే నామకరణం చేయడం జరిగింది. తర్వాత 19వ సూత్రం చెప్తుంది. ఎలా చేశాడు? ప్రత్యక్ష ప్రవృత్తత్వాత్, ప్రత్యక్ష ప్రవృత్తత్వాత్ సంజ్ఞాకర్మణం. ఈ నామకరణం ఎలా చేశాడంటే, వాయువును ప్రత్యక్షంగా చూసినవాడు కనుక దాని యొక్క బాహ్య రూపాన్ని, అంతర్గత రూపాన్ని చూసినవాడు కనుక ఈశ్వరుడు దానికి వాయువు అనే నామకరణం చేయడం జరిగింది. ఈశ్వరుడు ఒక వాయువుకే నామకరణం చేసిందంటే, అగ్నికి నామకరణం చేసింది అతడే, పృథ్వీకి నామకరణం చేసింది అతడే, ఆకాశానికి నామకరణం చేసింది అతడే, జలానికి నామకరణం చేసింది అతడే. ఎందుకంటే ఆ భూతాల లోపల ఉండి ఆ భూతాల యొక్క స్థితిని కొనసాగిస్తూ ఆ భూతాలను నిర్మించిన వాడే ఈ పరమేశ్వరుడు గనుక వాటి లక్షణాలకు అనుకూలంగా నామకరణం చేయడం జరిగింది. అతడు ఈ పదార్థాలు నిర్మించాడు, వాటిని ధరించి ఉన్నాడు. అంటే సృష్టి స్థితి లయలకు కారకుడు గనుక ఆ పరమేశ్వరుడికే ఈ భూతాల యొక్క జ్ఞానం బాగా తెలుసు గనుక వాటికి సరి అయిన నామాలు పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మనుషులు పెట్టిన నామాలు కాదు. దాదాపు మనము ఈ ప్రకృతి పదార్థాల యొక్క విషయాలను గమనిస్తే చాలా పేర్లు ఈశ్వరుని ద్వారా వచ్చినాయి, వేదం నుంచి వచ్చిన పేర్లే ఉంటాయి. మరి ఇక్కడికి వాయువు గురించి అయిపోయింది. వాయువు అనేది అది కూడా ద్రవ్యమే, దానికి కూడా గుణాలున్నాయి, దానికి కూడా కర్మలున్నాయి. ఇక ఆకాశం. ఏంటిది ఆకాశం? ఆకాశం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, నిష్క్రమణం ప్రవేశనం ఇది ఆకాశలింగం. నిష్క్రమణం ప్రవేశనం ఇది ఆకాశలింగం. పదార్థాల లోపల ఈ స్థూల పదార్థాల లోపల